సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మేడం, ఇప్పుడు ఎక్కడ చూసినా గరికపాటి వారి ఇష్యూనే నడుస్తుంది. అంటే ఇన్నేళ్ల నుంచి ఆయన ఒక మంచి ప్రఖ్యాతను సంపాదించుకున్నారు. ఇప్పుడు అదంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయేలాగా ఆయన మీద ఎలిగేషన్స్, నెటిజన్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించడం, ఒకరేమో ఆయన చేసిన తప్పనడం, ఇంకొకరేమో ఆయనది అది ఏమంటారు పర్సనల్, అది మనం వెళ్ళకూడదని కొంతమంది, ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. సమాజంలో నిరంతరం మంచి చెడు సంఘటనలు జరుగుతుంటాయి. ఆ జరుగుతున్న సంఘటనలకు మనుషులు ప్రతిస్పందిస్తారు. అయితే 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు ఒక విషయం గురించి. అందులో ఏది సమాజానికి ఉపయోగపడుతుందో అదే నిలుస్తుందన్నమాట. ఇక ముఖ్యంగా చెప్పాలంటే గరికపాటి నరసింహారావు గారి కుటుంబం కానీ, ఆ కామేశ్వర్ గారి కుటుంబం కానీ, వాళ్ళతో నాకు ఎటువంటి ప్రత్యక్ష పరోక్ష పరిచయాలు లేవు. కాకపోతే ఏంటంటే ఒక ప్రవచనకారుడిగా అతను సమాజానికి అంతటి తెలుసు కాబట్టి నేను ఒక కొత్త కోణంలో మాట్లాడడానికి వచ్చానన్నమాట. సహజంగా మనుషులు అనేవాళ్ళు తప్పులు చేస్తారు. చేసిన తప్పులు సరిదిద్దుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అసలు తప్పు చేయలేదంటే భవిష్యత్తులో తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. మనుషులు అనేవాళ్ళు అరిషడ్వర్గాలకు బంధీలు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఈ కలియుగం నియమం ప్రకారం మనుషుల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అందులో కొంతమంది 6టికి బానిసలు అవుతారు, కొంతమంది 1, 2టికి కూడా బానిసలు అవుతారు. ఇది మనుషుల యొక్క తత్వం. ఇక్కడ గరికపాటి నరసింహారావు గారు, ఆయన భార్య ఇద్దరు, అంటే మనకు అందుతున్న సమాచారం, మనం వెళ్ళి వాళ్ళ కుటుంబాల్లో జోక్యం చేసుకోలేదు. అయితే మొదట నేనేం చెప్తానంటే ఈ విషయం అనేది వాళ్ళ యొక్క కుటుంబ సంబంధమైనటువంటి సమస్య. నరసింహారావు గారు, కామేశ్వర్ గారు అటు తరపు ఇటు తరపు కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చు, లేదంటే న్యాయస్థానాలని ఆశ్రయించవచ్చు. కానీ ఇప్పుడు ఇది సమాజంలో అనేక మంది ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయంతో నాకు వాస్తవానికి సంబంధం లేదు, కానీ అయినా నేను ఎందుకు మాట్లాడడానికి వచ్చానంటే అతను ప్రవచనకారుడిగా సమాజానికి కొంత మేలు చేస్తున్నాడు కాబట్టి వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టేసి సమాజానికి ప్రవచనకారుడిగా ఏమందిస్తున్నాడు, అతను ఏం చెప్తున్నాడు, ఒకటి నీతి చెప్తున్నాడు, రెండవది విజ్ఞానం అందిస్తున్నాడు. సరే, అతని జీవితంలో ఉన్నటువంటి మంచి చెడు లొసుగుల వల్ల అతను చెప్పే నీతి వినకపోయినా కనీసం అతను అందించే విజ్ఞానం వల్ల అనేక మందికి మేలు జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు ఏదైతే సమాచారం అందుబాటులో ఉందో దాని ప్రకారము అన్నయ్య భార్య అయినటువంటి కామేశ్వరి గారిని వచ్చి ఇతను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడని చూస్తున్నాం. మనమైతే వెళ్ళి చూడలేదు వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి. సరే, తప్పు చేశారు. ఆ రకంగా చూస్తే అన్న భార్యను తీసుకురావడం ఇతని తప్పు, మరిది వరుస అతనితోటి ఆల్రెడీ పెళ్ళైన స్త్రీ రావడం అనేది ఆమె తప్పు. సరే చేశారు, ఒక తప్పు చేశారు. ఇద్దరు కలిసి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు, 2 పిల్లల్ని కన్నారు. కన్నాక ఏంటంటే ఇదివరకే ఒక తప్పు చేసి ఉన్నారు కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకుంటూ జీవితాన్ని ఇద్దరు ప్రశాంతంగా కొనసాగిస్తే బాగుండేది. అలా కాకుండా ఏంటంటే మళ్ళీ వాళ్ళ మధ్యలో పొరపచ్చాలు వచ్చేసి తర్వాత ఆమె వేరే అతనితోటి వెళ్ళిపోయినా అని చెప్పి కొన్ని వీడియోల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒకసారి తప్పు చేసిన వాళ్లకు సెకండ్ ఛాన్స్ అనేది జీవితంలో తప్పకుండా రావాలి. ఎందుకంటే మనం మామూలు మనుషులం, తప్పులు చేయడం అనేది మనిషి యొక్క సహజ గుణం. ఆ తప్పును సరిదిద్దుకొని ఇద్దరు చక్కగా కలిసి కాపురం చేసి ఉంటే బాగుండేది. ఆమె ఏంటి మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు గమనించండి, గరికపాటి నరసింహారావు గారు తప్పు చేశారు, అన్న భార్యను తీసుకొచ్చారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు మనకి ఏదైతే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం. తర్వాత అతను ఏం చేశాడు, ఆ పిల్లల్ని పెంచుకొని పెద్ద చేసుకున్నాడు. తర్వాత పిల్లలకు తల్లి ప్రేమ, సరే అన్ని పనులు కూడా మగవాళ్ళు చేయలేరు కాబట్టి ఆయన ఒక తోడు కోసం ఇంకొక ఆవిడని చేసుకున్నాడు, ఆవిడ కూడా బాగానే సాధిందని చెప్పి మనకు సమాచారం కనిపిస్తుంది. ఇంతవరకు సరే. ఇప్పుడు ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో కామేశ్వరి గారు, ఆమె ఇదివరకే ఒక తప్పు చేసి వచ్చిన ఆమె ఈ గరికపాటి గారు కొట్టినా తిట్టినా సరే ఏదున్నా కూడా తన పిల్లల కోసం ఆమె అతనితో ఉండాల్సింది. లేకపోతే ఆమెకు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కాబట్టి మరి గరికపాటి గారు పెట్టేటువంటి హింసలు భరించలేనప్పుడు ఆమె పిల్లల్ని తీసుకొని వేరు కాపురం పెట్టుకొని ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసుకుంటే కనుక అదొక తల్లి ప్రేమ, ఆ తల్లి ఎన్ని త్యాగాలైనా చేస్తుందనడానికి. అట్లా కాకుండా ఆమె 3వ వ్యక్తితోటి పోవడం అనేది అంత సమంజసంగా అనిపించట్లేదు. ఓకే, ఇక్కడ గరికపాటి వారు తప్పు సరిదిద్దుకొని జీవితంలో స్థిరపడి ఓ పెళ్లి చేసుకొని 2 పిల్లలు,
అన్ని రకాల చూసుకుంటూ మళ్ళీ తన జీవితానికి ఇంకో కొత్త లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఇట్లా బతుకుతాను. నాకు తెలిసిన విద్య ఈ ప్రవచనాలు చెప్పడం, లేకపోతే ఈ సంస్కృతాన్ని నేర్పించడం, లేకపోతే ఈ దేవుళ్ళ కథలు చెప్పడం అని ఆయనకంటూ ఆయన ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దారిలో ఆయన వెళ్తున్నాడు. బానే ఉంది. ఆమె భర్త బాధపెట్టినప్పుడు ఆమె ఆలోచించాలి. ఆల్రెడీ నేను ఒక రాంగ్ స్టెప్ ఏసిన. మళ్ళీ ఇంకో రాంగ్ స్టెప్ ఏస్తే నా పిల్లలకు అన్యాయం జరుగుతుంది గదా! అని ఆలోచిస్తే బావుండేది. లేకపోతే ఒకవేళ ఆయన పెట్టే హింసలు భరించలేనప్పుడు పిల్లల్ని తీసుకుపోయే అవకాశం గూడా లేనప్పుడు ఆమె తల్లిగారింటికన్నా పోవచ్చు, లేకపోతే ఒంటరిగానన్నా ఉండొచ్చు. అవి 2 గాకుండా మూడో వ్యక్తితోటి పోయిందంటే మరి ఇగ ఆమె యొక్క వ్యక్తిత్వం అంటే సమాజం మనకు కొన్ని నియమాలు పెట్టింది. ఆ నియమాల్ని ఆమె అతిక్రమించినట్లు అనిపిస్తుంది. అంటే ఈయన ఇంకో పెళ్లి చేసుకున్నారు కదా! ఆవిడ కూడా అలాగే చేసుకొని ఉండొచ్చు కదా! పెళ్లి చేసుకోవడం వేరు, సమాజంలో పెళ్లి కంటే ఒక గౌరవమైన స్థానం ఉంది. పెళ్లి చేసుకోవడం వేరు, వేరే వ్యక్తితోటి బయటికెళ్ళిపోయి జీవించడం వేరు. అది. ఓకే. అంటే ఇప్పుడే ఎందుకు ఆవిడ బయటకొచ్చిందంటారు? అంటే దాదాపు 25 ఏళ్ళు, 20 ఏళ్ళు అయిపోయిందది. హ్మ్. ఇప్పుడు మళ్ళీ ఆవిడొచ్చి ఇష్యూ చేయడానికి ఏమన్నా ప్రత్యేక కారణం ఉందంటారా? అంటే బహుశా ఆమెలో ఒక అంతర్మదనం అంటే నేనే తప్పు చేయలేదు. కొ కొన్నిసార్లు ఈ సైకాలజీ ప్రకారం ఏందంటే, మనుషులు జరిగిన విషయాలు జరగనట్లు, లేపోతే జరగని విషయాలు జరిగినట్లు ఊహించుకోవడం, లేపోతే ఒక మంచి మార్గాన పోతుంటే చెడు ఎదురైనట్లు, లేపోతే నేనే మంచి మనిషిని అట్లా రకరకాల అభిప్రాయాలు, భావాలనేటియి సైకాలజీ ప్రకారం కలుగుతాయట. వాటిని ద్వైధం అని గూడా అంటారనమాట. ఒకవేళ ఆమె ఆ రకంగానే ఏమన్నా ఆలోచించొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు గరికపాటి వారు నీతులు చెప్తున్నారు అనంటే, ఇక్కడ ఒక విషయం ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఆమె భర్త ఊరెళ్ళాడు. ఊరెళ్తే ఎంతోమంది స్త్రీలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు గదా! ఊరెళ్ళినంత మాత్రాన ఒకవేళ ప్రేరేపిస్తాడు పురుషుడు. ఇప్పుడు ఆమె నచ్చబట్టే గదా అతనితోటెళ్ళింది. బలవంతంగా లాక్కెళ్ళి దండలు మార్చాడంటే ఓ 60, 70 కేజీలున్న మనిషిని ఇంకో 60, 70 కేజీలున్న మనిషి అయితే లాక్కెళ్ళలేడు ఒకటి. రెండోది లాక్కెళ్ళేటప్పుడు అనేక మంది చూస్తారు. "అరే బాబు! ఎందుకురా లాక్కెళ్తున్నావు" అని అడుగుతారు గదా! అవును. అంటే అక్కడ ఏందంటే కామాతురాణం నా భయం నా లజ్జ అని మొదట్లో ఇష్టపడింది అతన్ని. ఇప్పుడు మనం సహజంగా ఆలోచించినా గూడా మొదట్లో ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడ్డారు. సరే ఒక తప్పు జేశారు. ఒక తప్పు జేసినప్పుడు ఏందంటే ఇక ముందు భవిష్యత్తులో తప్పు జేయకుండా బతకాలి. తప్పు జేశారు. ఇద్దరు పిల్లల్ని గన్నారు. మళ్ళీ ఆమె ఇంకొక మాట గూడా అన్నది. ఏంటంటే, "అసలు నేను ఆయనతోటి జేసింది సంసారమే గాదు. ఏదో ఇద్దరు పిల్లలు పుట్టారంటే, అంత నీ ఇష్టమేనా తల్లి? ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఎటువంటి ప్రేమ లేకుండా, ఎటువంటి శారీరక సంబంధం లేకుండా అయితే ఆకాశం నుంచి ఊడిపడరు గదా!" అవును. కాకపోతే ఏందంటే, ఆమె మరి ఒక, ఒక రకం అంటే ఆయన వల్ల కొన్ని ఇబ్బందులు పడుండొచ్చు. ఎవరైనా స్త్రీలు, పురుషులు ఒక్క తల్లి కడుపున పుట్టిన పిల్లలకే ఒక రకం గుణగణాలుండవు. రకరకాలుగా వేరు వేరు వ్యక్తిత్వాలుంటాయి. అట్లాంటిది 2 వేరు వేరు పరిస్థితుల నుంచి వచ్చారు. అది గూడా ధర్మబద్ధంగా రాలే వాళ్ళిద్దరు. చట్టం ఏదైతే సమాజం ఏదైతే కొన్ని నియమాలు పెట్టిందో, ఆ నియమాల్ని అతిక్రమించి పెళ్ళైన స్త్రీని పెళ్లి గాని పురుషుడు తీసుకొచ్చుకొని మళ్ళీ పెళ్లి చేసుకొని పిల్లల్ని గాని ఇదంతా జరిగింది. ఇగ అటువంటప్పుడు ఆమె రావాల్సిన అవసరం లేదు. దానికి తోడు ఏందంటే ఆమె మళ్ళీ మూడో అతనితోటి సంసారం చేస్తుంది కాబట్టి, ఇప్పుడొచ్చి చేస్తే ఇప్పుడు ఆమెకొచ్చే లాభం లేదు, నష్టము లేదు. ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు ఇంట్లో ఉన్నదాన్ని బయట పడేసుకోవడం అన్నట్లే అయిపోయింది ఆమె పరిస్థితి. అయితే ఇప్పుడు గరికపాటి వారు ఎందుకని బయటకొచ్చి అసలు ఇది జరిగింది, ఇది జరగలేదని ఎందుకు చెప్పట్లేదంటారు? ఇప్పుడు ఆయన చెడు మార్గం నుంచి సరే ఇప్పుడు ఆయన వదినని తీసుకొచ్చిండని అంటున్నారు గదా! అన్న భార్యను. ఆయనలో ఒక అంతర్మదనం మొదలై ఉంటది. ఏంటంటే నేను ఈ తప్పు చేసినా గాబట్టి నేను సరి చేసుకుంటా అని ఆయన కుటుంబాన్ని, కొడుకుల్ని పట్టుకొనున్నాడు, తల్లిని పట్టుకొనున్నాడు. తల్లి చెప్పినట్టు ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఉద్ధరించింది. ఇగ తన జీవితానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకున్నాడుగా ప్రవచనంలో గొప్ప స్థాయిలోకి వచ్చేసిండు. వచ్చినాక మళ్ళీ మొదటి భార్య అంటే ఇప్పుడు మాట మాట పెరిగితే ఇంకా దాని అర్థాలు, పరమార్థాలన్నీ మారిపోతాయి. తర్వాత సమాజంలో గూడా ఇవాళ రేపు నీతి, నియమాలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎవ్వరికి తోచినట్లు వాళ్ళు చిత్రీకరిస్తురనమాట. మాటల్ని పెడర్థాలు తీయడం ఇవన్నీ. ఇవన్నీ ఎందుకొచ్చిన గోల, సరే 4 రోజులకి అదే సద్దుమణుగుతుందిలే. ఎట్లాగో జరిగిపోయిన తప్పులు జరిగిపోయిన వాటినైతే నేను వెనక్కి తీసుకోలేను. ఇక ముందు మాత్రం నా దారి నేను ఏర్పాటు చేసుకున్న దారిలో పోతాను అనుకోని ఉంటాడు బహుశా. అయితే ఆవిడ వీడియోలో స్కూటర్ కొనిస్తే స్కూటర్ మీద తిప్పలేదు, నాకు పూలు కొనివ్వలేదు, పళ్ళు కొనివ్వలేదు, ఇలా చాలా రకాలుగా ఆవిడ కంప్లెయింట్స్ అన్ని చెప్పుకొచ్చారు గదా! అవన్నీ నిజమేనంటారా అసలు? ఇప్పుడు గరికపాటి గారికి స్కూటర్ నడపడం రాదండి. ఓకే. వాస్తవంగా నాకు గూడా వాహనం నడపడం రాదు. అయితే మా ఇంట్లో మా వాళ్ళు కుటుంబ సభ్యులన్నారు గదా! "నువ్వు ఎట్టి పరిస్థితిలో వాహనం నడపాల్సిందే" అని ఒకరోజు నాతోటి జోక్‌గా మాట్లాడారు. అప్పుడు నేనేమన్నానంటే, "నేను వాహనం నడుపుతాను. వెహికల్ ఏదైతే ఉందో అది నడుపుతాను. 2 వీలర్ గానీ, 4 వీలర్ గానీ.
కానీ ఒక కండిషన్ ఏంటంటే రోడ్డు మీద మనుషులు ఉండకూడదు, ఇతర వాహనాలు ఉండకూడదు అని చెప్పిన. అలా ఎలా సాధ్యం? అది సాధ్యం ఓకే. కాదు కదా. అదే రకంగా ఇప్పుడు అందరికీ అన్ని రకాల పనులు రావాలని రూల్ లేదు. ఇప్పుడు స్కూటరు మీద నీ భర్తతో పాటు కలిసిపోవాలనే కోరిక నీకు ఉంది. అది తీరలేదు. తీరనప్పుడు నువ్వు ఆటోలో పోవచ్చు, రిక్షాలో పోవచ్చు. ఎందుకంటే నశ్వరమైన వస్తువు, చలనం జీవం లేని వస్తువు స్కూటర్ గాని, ఆటో గాని. ప్రాణంతో ఉన్నటువంటి మనిషి నీ భర్త. మీ మధ్యలో ఉన్న అనురాగమే ముఖ్యం అక్కడ. మీరిద్దరు ఏ రవాణా సాధనం ద్వారా వెళ్తారనేది ముఖ్యం కాదు. అవును. ఇంకొకటి ఒకవేళ నీకు మరీ డబ్బులు ఎక్కువైతే ఒక డ్రైవర్‌ని పెట్టుకొని భార్య, భర్త, పిల్లలు చక్కగా కలిసి వెళ్ళి సినిమాకో, షికారుకో, బజారుకో వెళ్ళవచ్చు. అవును. తర్వాత ఇంకోటి పూలు కొనియలేదు, పండ్లు కొనియలేదంటే పూలు పండ్ల కంటే ప్రేమ అనేది చాలా ముఖ్యం. ఇప్పటికీ కూడా సమాజంలో అనేక మంది స్త్రీలు కనీస ప్రేమ నోచుకోకుండా దుర్భరంగా బతుకుతున్నారు. ఒక వస్తువు కంటే హీనంగా బతికే స్త్రీలను అనేక మందిని చూసినాం. తర్వాత ఒక బంగారు బాతు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే గనుక భార్య జీతంతోటి ఎన్నో రకాల చెడ్డ పనులు చేసేవాళ్ళు ఉంటారు. లేకపోతే భర్త జీతంతోటి చెడ్డ పనులు చేసే భార్యలు ఉంటారు. వీటన్నిటిలో చూసుకున్నప్పుడు నీ కోరికను వ్యక్తపరిచే విధానం ఉంటుంది. అప్పుడు కూడా తీరలేదనుకో నా కర్మ ఇంతే అనుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక తప్పు చేసి వచ్చారు మీరు. ఒక స్త్రీగా భర్తను కాదని చెప్పి పరాయి పురుషుడితో వచ్చి కాపురం చేసి పిల్లల్ని కన్నప్పుడు ఇప్పుడు ఆ పూలు పెట్టుకుంటేంది, పెట్టుకోపోతేంది, పండ్లు తింటేంది, తినకపోతేంది. ఒక ఒక చెడ్డ వాతావరణంలో ఉన్నారు. ఉన్నప్పుడు ఏందంటే గుట్టుగా సంసారం చేసుకొని చక్కగా బ్రతికితే గనక ఈ స్థితి వచ్చేది కాదు. కోరికలు అనేక మందికుంటాయి. అనేక కోరికలుంటాయి. ఒక కోరిక తీరగానే కొత్త కోరిక పుడుతుంది. ఇది మనిషి యొక్క సహజ లక్షణం. అట్లా అని చెప్పి కావాల్సిన అన్ని కోరికలు తీర్చుకోవాలంటే ఎవరి వల్ల కాదు. కొన్నిటిని సపరేట్ చేసుకోవాల్సొస్తది తప్పనిసరి పరిస్థితుల్లో.